ట్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్లో భూమి కోల్పోయిన రైతులకు పరిహారంగానే భూమి కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు ముఖ్య సలహాదారు కృష్ణారావు ఆధ్వర్యంలో ఐటీ శాఖ మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మార్చులతో ట్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్డు రైతుల భూములు కోల్పోయిన వారికి భూమికి భూమి ఆ జిల్లాలో గాని మండలంలో గాని ఇవ్వాలని మెమోరాండం సమర్పించారు. 11/9/2024 రోజున తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు ముఖ్య సలహాదారు కృష్ణారావు ఆధ్వర్యంలో రీజనల్ రింగ్ రోడ్డులో కోల్పోయిన రైతుల భూమికి బదులు భూమి మండలంలో గాని జిల్లా ఏరియాల్లో గాని కేటాయించాలని మంత్రివర్యులు శ్రీధర్ బాబుకి వ్యవసాయదారుల పక్షాన మెమోరాండం ఇస్తూ న్యాయం చేయాలని కోరటం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డులో చాలా మంది వ్యవసాయదారులు తమ జీవనాధారమైన పంట భూములను కోల్పోవడం జరిగింది. పేదలు నిరుపేదలు 1-2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ జీవన వృత్తి అయినటువంటి పంటలు భూములను కోల్పోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మరియు హైదరాబాద్ అభివృద్ధి కొరకు రీజనల్ రింగ్ రోడ్డు వేయటం సంతోషదాయకమే. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందితే ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి మరియు జీవన భృతి కూడా లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగించినందుకు ధన్యవాదాలు. కానీ పేదలకు నిరుపేదలకు ముఖ్యంగా వ్యవసాయదారులకు సహాయపడుట వారి యొక్క జీవనాధారమైన భూమిని లాక్కోవడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా వారు పేదల గురించి ఆలోచించాలి. డబ్బులు ఇస్తే డబ్బులు ఖర్చు అయిపోతవి. అందుకని డబ్బులు కాకుండా భూమికి బదులుగా భూమిని జిల్లాలో కానీ మండలంలో ఏరియాల్లో కానీ ప్రభుత్వ భూమి ఉంటే ఓకే, లేదంటే నిరుపేదలకు భూములు కొని అయినా సరే సాగు చేసి బ్రతకడానికి తమరు రైతులకు సహాయపడాలని కోరుచున్నాము. ఈ వినతి పత్రంలోని అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మంత్రివర్యులకు విన్నవిస్తూ పూడూరు మండలం వికారాబాద్ జిల్లా మిట్టకంకల్ గ్రామ రైతులు వచ్చి మాతో విన్నవించుకుంటున్నందుకు మేము ఈ వినతి పత్రం తమరికి సమర్పిస్తున్నాం. ఐటీ శాఖ అభివృద్ధితో పాటు అసెంబ్లీ వ్యవహారాలు మీరే చూస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు ఐటీ శాఖ అతి సమీపం కావున దయచేసి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి తమరు సలహా ఇస్తూ పేద రైతులకు సహాయపడాలని వాళ్ల జీవనాధారమైన భూమిని తమరు తగిన సహాయం చేయాలని కోరటం జరిగింది. మిట్టకంకల్ గ్రామం రైతులు పూడూరు వికారాబాద్ జిల్లా కలెక్టర్కి మరియు రీజనల్ రింగ్ రోడ్డు అధికారులకు విన్నవించుకున్నారు. అయినా రైతు సంఘాల ద్వారా కూడా ప్రయత్నం చేయాలని మాతో చెప్పడం జరిగింది. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తప్పక రైతులకు వ్యవసాయం చేసుకుని బ్రతకడానికి భూమిని చూపెట్టాలని రామచంద్ర యాదవ్ కోరటం జరిగింది. మంత్రివర్యులతోటి రిక్వెస్ట్ చేస్తూ రోటి కపడ మకానైటీ ఎంత అభివృద్ధి చెందినా మన వ్యవసాయం కూడా మరీ రోజు రోజుకు కృషించిపోతుంది. పంట భూములు తగ్గిపోతున్నవి, పంట దిగుబడి తగ్గిపోతుంది, భూములు ఏదో ఒక రకంగా ప్రాసెస్లో పంట సాగు భూమి తగ్గుతుంది. అందుకు గాను పేద రైతులకు భూమిని కేటాయించాలని కృష్ణారావు మంత్రివర్యులను కోరటం జరిగింది. ముఖ్యంగా క్యాబినెట్లో మీరు ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి ట్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్డులో కోల్పోయిన భూమి రైతులు తమరి సహాయం కోసం అర్జిస్తున్నారు. దయచేసి తప్పక పేద రైతులకు నిరుపేద రైతులకు మీరు సహాయం చేయాలని కృష్ణారావు కోరారు. జిల్లా రైతు అధ్యక్షులు మధు యాదవ్ కూడా పేద రైతులకు ప్రభుత్వం సహాయం చేయాలని మంత్రివర్యులు కోరారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి ఆర్కే సాయి కుమార్ రైతుల కోసం తమరు సహాయం చేయాలని ప్రత్యేకంగా కోరటం జరిగింది. మంత్రివర్యులు శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి నేను మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుని పేద రైతులకు ఏ విధంగా సహాయపడగలను రీజనల్ రింగ్ రోడ్డు అధికారులకు సంప్రదించి మీకు తెలియజేస్తామని మంత్రివర్యులు హామీ ఇచ్చారు. బేరి రామచంద్ర యాదవ్, కృష్ణారావు, మధు యాదవ్, మిట్ట కంకల్ గ్రామ మాజీ సర్పంచి మరియు మొర్రి శ్యామ్ కుమార్ రైతు సంఘం కార్యదర్శి, మాజీ ఉప సర్పంచి భీమయ్య, భరత్, లక్ష్మీపేట రామచంద్రయ్య, కుర్మా, లక్ష్మీపేట భీమమ్మ, సర్వే నంబర్ 66 మిట్టకంకల్ పూడూరు మండలంలో రోడ్డు హద్దురాళ్లు వేయడం జరిగింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. మా భూములు పోతే మేము ఎట్లా బతకాలి అంటున్నారు. వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. మొర్రి సత్తయ్య యాదయ్య రైతు సంఘాల సమైక్య ముఖ్య భూమికగా ఉన్నటువంటి ఆర్కే సాయి కుమార్ జనరల్ సెక్రటరీ, మధు యాదవ్ రైతు సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.